మొన్న వారం యజ్ఞమైంది. అంతకు ముందటి వారము కల్పము అనగా ఏమి అని, యజ్ఞము అన్నాక ఏమనే విషయం తెలుసుకున్నాము. ఇప్పుడు మూడోది వ్రతం. వ్రతము అంటే నియమనిష్టలతో కూడిన దేవతారాధనము, వ్రతములని ఫలాపేక్షతో కూడిన భక్తి విశేషములు ఇవన్నీ అర్థార్థ భక్తి కోవలోనికే వస్తున్నాయి. ఎందుకంటే భగవంతునికి నాలుగు విధములైనటువంటి వాడు ప్రీతిపాత్రులు అని చెప్పినారు. ఎవరు అంటే అర్థి, అర్ధార్థి, జిజ్ఞాసి, జ్ఞాని. ఈ 4 విధమైన పుణ్యాత్ములు నన్ను చేరుతారు అని చెప్పి భగవద్గీతను నేర్చున్నారు. మరి ఈ వ్రత నియమాలు చేసేటటువంటి వాళ్ళందరూ కూడా కొందరు వార వ్రతాలు చేస్తారు, కొందరు ఏకాదశి వ్రతాలు చేస్తారు, కొందరు అమావాస్య వ్రతాలు చేస్తారు, కొందరు పూర్ణ వ్రతాలు చేస్తారు, కొందరేమో మాసిక వ్రతాలు, సంవత్సర వ్రతాలు, దిన వ్రతాలు, వార వ్రతాలు. వ్రతం అంటే ఒక నియమనిష్టలు కలిగి, ఇప్పుడు నేను గురువారము నేను ఒక పూట ఉంటాను, ఇదే పద్ధతికి నేను నడుస్తాను, ఇన్ని జపం చేస్తాను, ఈ దేవునికే నడుచుకుంటాను అనేటువంటి నియమములు కలిగినటువంటివన్నీ వ్రతములు. ఈ వ్రతాలలో 16 సోమాల వ్రతం అని ఒకటి వస్తుంది, అనంత పద్మనాభ వ్రతం అని ఒకటి వస్తుంది, సత్యనారాయణ వ్రతం అని ఒకటి వస్తుంది. మరి రుద్రాభిషేకం చేసేటువంటి శివారాధకులకు కూడా కొన్ని వ్రతాలు ఉన్నాయి. అట్లనే ప్రతి మతంలో, ప్రతి ధర్మంలో, ప్రతి కులంలో కూడా కొన్ని మతాలు కొన్ని వ్రతాలు పెట్టినారు. ఇప్పుడు సామాన్యంగా మాంసాహారాలు భుజించేటువంటి వాళ్ళందరికీ కూడా మాస వ్రతము అంటే శ్రావణ మాసము ఇప్పుడు వ్రతం పెట్టినారు. ఏ వ్రతం అంటే ఈ 5 వారాలు మాత్రం మాంసం ముట్టరాదు. మత్తు పదార్థాలని అభ్యాసం ఉండిన వాళ్ళందరూ మానుకొని ఏదో ఒక వారం, శుక్రవారం పట్టుకున్న వాళ్ళు, శనివారం పట్టుకున్న వాళ్ళు, ఆదివారం పట్టుకున్న వాళ్ళు, గురువారం పట్టుకున్న వాళ్ళు, ఇది ఒక వారం పట్టుకొని ఆ వారం నాడు వార వ్రతాలు చేస్తారు. ఇవన్నీ కూడా ఏమిటి కొరకు అంటే ఇవన్నీ కూడా ఫలాకాంక్షతో కూడినటువంటి కామనాకాంక్షలు అంటే కోరికలతో కూడినటువంటివి, ఏదో కావాలని ఏదో పొందాలని చేసేటువంటివన్నీ వ్రతాలే. ఇక మండల వ్రతం అని కొందరు చేస్తారు, అయ్యప్ప మండలం అని, సాయిబాబా మండలం అని, దేవి మండలం అని, మరి శ్రీశైలము మల్లికార్జున మండలం అనేటటువంటి 40 రోజులు మాల వేసి మాల వ్రతం చేస్తారు. అవి కూడా చేపల మీదనే వండాల, చెప్పులు తొడగరాదు, ప్రతి వస్తువుని శివారాధన చేసే వాళ్ళందరూ శివ అనాల, మరి అయ్యప్ప ఆరాధన చేసే వాళ్ళందరినీ స్వామి అనాల. ఒక నియమాలు పెట్టుకుని ఆ పద్ధతిగా పని కూడా వాళ్ళు స్వామి అని పిలుస్తారు, శివాని పిలుస్తారు, కుక్కని కూడా శివాని పిలుస్తారు, పెండ్లామని శివ అంటారు. వ్యవహారం చేసేటప్పుడు కూడా అందరినీ శివ అని పిలుస్తారు. శివవ్రతాలు చేసేటువంటి వాళ్ళు అంటే అన్నిటి ఎందులో కూడా ఆ శివునే దర్శిస్తున్నారు అనేటువంటి అఖండ భావం కొరకు చెప్పినటువంటి మాటలు. ఇవన్నీ ఏమిటి కొరకు అంటే అర్ధార్థ భక్తి. అంటే అర్ధార్థం అంటే కోరికలు తీరే వస్తే అయిపోయాయి. మండలం చేసేవాళ్ళు కూడా అంతే, 40 రోజుల వరకు ఎదురు చూస్తారు. మండలం తిక్కుంటలేదు వాళ్ళ గమనం. ఇప్పుడు ఎన్ని దినాల 20, 25, 29, 30, 35 అని దినాలు గడుస్తుంటారు. ఎప్పుడెప్పుడు ముగుస్తుంది జల్దీ ముగించిపోవాలని. మరి వారాలు పట్టుకున్న వాళ్ళు కూడా ఎప్పుడెప్పుడు పొద్దు పొడుస్తుంది అని చెప్పి, ఎందుకంటే పొద్దు పొడిస్తే మళ్ళీ 2-3 దినికి పెట్టి జల్దీ పొద్దు పొడిచేస్తే వ్రతం ముగిసిపోతుంది. అంటే ఇవన్నీ ఒక నియమములు నిర్ణయించుకునేటువంటి పద్ధతులన్నీ అర్ధార్థులు అంటారు. అర్ధార్థులు అంటే ఆ కోరిక తీరగానే వాటిని వదిలిపెట్టేటటువంటి లక్షణం కలిగినవన్నీ వ్రతాలు. తను అనుకున్న పని అయిపోతుందంటే అది వ్రతం. కొందరు గడ్డలు ఏడుస్తారు, ఇన్ని దినం వరకు నేను ఈ పద్ధతిగా ఉంటాను, నాకు తిరుపతి పోతాను, శ్రీశైలం పోతాను, తలమండలం వస్తాను, ఈ పని అయితే నేను ఇది చేస్తాను అనేటువంటి నియమాలన్నీ వ్రతాలన్నీ కట్టుదిట్టంగా నిర్ణయించుకున్నటువంటి ఫలాకాంక్షలతో కూడినటువంటి భక్తి విశేషములు ఇవన్నీ అర్ధార్థ భక్తిలోనికి వస్తామని చెప్పి నిర్ణయించినారు. దీని వలన ఇహమునందు పరమునందు సుఖానుభూతి మాత్రము సాధ్యము, ఎట్టి ఫలాకాంక్షలు లేక వ్రతములు ఆచరించడం సాధ్యమే అనుకున్నను. దీని వలన మనస్సు యొక్క విక్షేపము మాత్రము తగ్గి మనస్సును ఏకాగ్రత సిద్ధించగలదు. మరి కొందరు వ్రతాలు చేస్తారు, ఏ కోరికలు లేకుండా చేస్తారు. ఎందుకు చేస్తున్నారా ఇవన్నీ అంటే కూడా ఆ మనసుకి పరాపేక్ష లేకుండా ఉండినప్పుడు మనసు యొక్క కోరికలు తగ్గిపోతాయి.
ఏ కోరికలు లేకుండా చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఆపేక్ష లేకుండా చేసేటువంటి పనుల వల్ల ఏమవుతుంది అంటే పని జరుగుతుంది, వ్రతం జరుగుతుంది, కానీ మనస్సుకి ఉద్వేగం అనేటువంటిది లేకుండా పోతుంది. అంటే తాను అనుకునేది కాబట్టి అది అయినా సరే కాకపోయినా సరే అనేటువంటి పద్ధతితో ఉండేటువంటిది పరాకాంక్షని వదిలి చేసేటువంటి వ్రతం. ఇది సాధ్యమే అందరికీ. అయితే కూడా ఎట్టి పరాకాంక్ష లేక వ్రతములు ఆచరించడం సాధ్యమే అనుకున్నాను. దీని వలన మనస్సు యొక్క విక్షేపం మాత్రం తగ్గి మనస్సుకు ఏకాగ్రత సిద్ధిస్తుంది. ఏకాగ్రత కొరకే పరాకాంక్షను కోరుకునేది మానుకున్నలా. ఏకాగ్రత కావాలనుకున్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ యొక్క కోరికలని విసర్జించినట్లయితే ఏకాగ్రత సిద్ధిస్తుంది. కానీ కోటి కోరికలు, కోటి సంకల్పాలు, కోటి ఆలోచనలు మనసులో పెట్టుకొని ఎన్ని పూజలు చేసినా, ఎన్ని వ్రతాలు చేసినా ఇవి సిద్ధించేటటువంటి దానికి ఉపయోగం లేదు అని చెప్పి నేను వేసినాను. కోరిక లేకుండా చేస్తే ఏమవుతుంది అంటే ఏకాగ్రత దొరుకుతుంది. ఏ కోరిక లేవు కాబట్టి మనసు ప్రశాంతంగా ఉంటుంది అని చెప్పి దీనికి ఏం చెప్పినారు అంటే కుక్షంద్రాయణాది వ్రతములు అన్నారు. ఏకాదశి, పూర్ణ, అమావాస మొదలైన పుణ్య దినములు ఎందు జరుపు నియమితిక వ్రతములు శరీర మనస్సులను పరిశుద్ధం చేయుటకు మాత్రమే తోడ్పడగలవు. వీటి వల్ల ఏమవుతుందో అంటే దినము ఒక నియమం పెట్టుకున్నాడు అంటే దాని పద్ధతిగా స్నానం చేస్తాడు. పొద్దున అస్కలని ఆ వ్రతం పట్టుకున్నాడు కాబట్టి ఆ పద్ధతిగా నడిచేదాని కొరకు ఏమవుతుంది, శరీరం శుద్ధి అవుతుంది. ఆ చేసినంత పొద్దు మనసు శుద్ధి అవుతుంది. శరీర మనసుల కొరకు ప్రశాంతత ఏర్పడుతుంది. ఈ శరీర మనసు శుద్ధం అవుతుంది అని చెప్పి అప్పుడు పూర్తి శుద్ధమైనటువంటి శాశ్వత శుద్ధం కాదు అది. అది ముగిస్తే మళ్ళీ మలినమే కదా. పన్నీరు తెచ్చి పన్నీరు చేసి పెడితే కూడా మళ్ళీ బురదలనే పడుతుంది అన్నట్లా దీనికి ఎన్ని వ్రతాలు చేసినప్పటికైనా, ఎన్ని నామాలు జపించినప్పటికైనా మళ్ళా తన మొదటి యొక్క వ్యవహారానికి తిరిగి పోతాడు కాబట్టి, అట్లనే ఉండలేడు కాబట్టి అది శాశ్వత సిద్ధాంతం కాదు అని చెప్పి నిర్ణయించినాడు. అయితే కొందరు తపస్సులు చేస్తారు. ఏం తపస్సులు ఏంటంటే వాక్ తపస్సు, మనో తపస్సు, శరీర తపస్సు అన్నారు. ఈ త్రికరణములని పరిపూర్ణులు అన్నారు. వాక్ సంయమనం, మనో సంయమనం, శరీర సంయమనం. సంయమనం అంటే తన ఆధీనమును ఉంచుకున్నట్టే సంయమనం. మనసు తాను చెప్పినట్లు వినుట, మనసు చెప్పినట్లు మనం వినుట కాదు. తాను చెప్పినట్లు ఆ మనసు నడుచుకోవడమే సంయమనము. శరీరము కూడా తన ఆధీనంలో ఉంచుకొని ఎంత తినాలనో, ఎంత అవసరమో, దానికి ఏది అవసరమో అది ఆ పద్ధతికి తన ఆధీనం నందు ఒకటి భూమి మీద పండుకుంటే కూడా నిద్ర రావాలి. అలవాటు పెట్టింటాం మనము. పట్టుపరుపుల మీద పండుకొని వటిపల్లి మీద నిద్ర వస్తుందా? దాదు. అయితే మీరు ఎప్పుడు వస్తుంది ఇది ఏంటంటే ఆహారముల యొక్క దోషముల వలన, శరీరం యొక్క అలవాట్ల వలన ఇవన్నీ మనకి ఏర్పడుతుంది. కాబట్టి వీటిని తపస్సు అంటే తప్పించుట. ఎంత కష్టమైనా సరే ఒక నిర్ణయం పెట్టుకున్నాడు కాబట్టి ఆ నిర్ణయ పద్ధతితాను ఆ శరీరం నడుపుట. మరి వాటికి శరీరమును చేసేటువంటి వ్యవహారంలో ఏమైపోతే వ్యభిచారం అన్నారు. శరీరం ద్వారా ఇతరులకు అపకారం, వాక్కు ద్వారా ఇతరులకు అపకారం, మనసు ద్వారా ఇతరులకు అపకారం. ఇతరులకు అపకారం లేకుండా చేయడమే ఒక వ్రతం, ఒక తపస్సు. తప్పించుట, తనను తానే కలుసుకొని తినుట. ఈ త్రికణముల పేరు ప్రసిద్ధి చెంది ఉన్నది. శరీరంలో త్రివిధ వ్యాధులు అన్నారు. కఫము, వాతము, పిత్తము. ఈ 3 వ్యాధుల వలన శరీరం నశిస్తుంది. కాబట్టి ఈ కఫము, వాతము, పిత్తముని సంయమనం చేసుకునేటువంటి స్థితికి మందులు వాడతారు కొందరు వ్రత నియమాల ద్వారా కూడా ఈ కఫవాత పిత్తాలని శమింపు చేసుకుంటారు. ఎట్లా శమింపబడతాయి ఇవన్నీ అంటే కఫము అధికంగా ఉన్నటువంటి వాడు ఉపవాసం చేస్తే కఫం తగ్గిపోతుంది, కొవ్వు కరిగిపోతుంది, శరీరము అలకాగా అవుతుంది. మరి ఎముకలు మూసినప్పుడు ఉపవాసం చేస్తే ఏమవుతుంది? గోరిగిపోతాడు. అంటే శరీరమునకు ఏమి అవసరం ఉందో దానిని పాటించడం వలన తపం అన్నారు. తప్పించుట. తప్పిస్తే ఏమవుతుందంటే అగ్ని అధికం పుడుతుంది. అగ్ని అధికం పుడుతుంటే ఏమవుతుంది అంటే ఈ భస్మం చేసి పెడుతుంది లోపల నుంచి మలినాలన్నింటినీ. అందుకొరకే ఎప్పుడైతే అన్నం మరగదో ఒక పొద్దు చేయి. ఎప్పుడు ఆకలి అయితే అప్పుడు తిను. ఆకలి అయినప్పుడు తినకుండా ఉండి ఆకలి లేనప్పుడు తినేస్తే ఏమవుతుంది? విషమైపోతుంది ఆహారం. ఇది తపస్సు అన్నారు. తపస్సు అంటే దాని పద్ధతికి తనను ఆచరించడం ఒక తపస్సు. ఈ వాతపిత్త శేషములకు సంబంధించిన కాక జన్మ, మృత్యు, జరా వ్యాధులను చతుర్విధ దోషములు కూడా చెప్పబడినవి. జరా వ్యాధులు అంటే బాల్య, యవ్వన, కౌమార, వార్ధికము. ఎటువంటి ఆహారములు మనం పెట్టుకున్నప్పటికైనా, ఎటువంటి నియమాలు పెట్టుకున్నప్పటికైనా, ఎటువంటి తపస్సులు చేసినప్పటికైనా వీటిని మార్పేదానికి ఎవరికి సాధ్యం కాదు. బాల్యము సహజంగా వచ్చిపోతుంది, యవ్వనము సహజంగా వచ్చిపోతుంది, వృద్ధాపము సహజంగా వచ్చిపోతుంది,
మరణం కూడా సాధ్యం వచ్చిపోతుంది. వీటిని ఆపేదానికి ఏ తపస్సు వలన సాధ్యం కాదు, ఏ మంత్రజపం వలన సాధ్యం కాదు, ఏ పౌష్టికాహారముల వలన కూడా సాధ్యపడదు. ఇప్పుడు ఈ ధర్మాల మొదలు మనం తెలుసుకోవాలి. ఎందుకయ్యా అంటే ఏమి నేను ఇంత చేసి అగ్గిపెట్ట నాకేమి ఇట్లా అయిపోయిన శరీరం అంటే ఏడిస్తే ఏం లాభం? అదే స్వభావమే అది. నేను ఏ వ్యభిచారం చేయలేదు, నేను ధర్మంగా ఉండను, నా శరీరం ఎందుకు నశించిపోయింది అంటే అఖండ బ్రహ్మచర్యం చేసినటువంటి సాధు సత్పురుషుల శరీరాలు కూడా నాశనం అయిపోయేవి. నువ్వు సంసారం చేసేట్టు నాశనం కాకుంటే ఎట్లుంటుంది? బ్రహ్మచర్య పాలన చేసినటువంటి శరీరాలు కూడా నాశనమే. ఎందుకు నాశనమయ్యేవి అంటే అవి స్వభావం అన్నారు దాన్ని. జన్మ మృత్యు జరా వ్యాధులు అను చతుర్వేద దోషములు కూడా ఈ స్థూల శరీరములకు ఉండవి. వాక్కులకు అసత్యము, అప్రియము, ఉద్వేగము మొదలైనటువంటివి ఉండటచే వాక్యమునకు సహజ దోషములు అన్నారు. కుక్కునే కోపం వచ్చేసేది, నోడు వచ్చినట్లు వదిలేది, ఇవన్నీ వాగ్దోషములు. సంయమనం లేక ఏం మాట్లాడాలనేటటువంటి పరిజ్ఞానం లేక మాట్లాడిన ఏమవుతుంది? వీటి వలన కూడా దోషం వస్తుంది. ఏం దోషం వస్తుందంటే ఆ మాటల్లోనే అసత్యమైనటువంటిది కూడా దొరికిపోతుంది, తప్పుడు మాట కూడా జరిగిపోతుంది. అసత్యము, అప్రయము, ఉద్వేగం, కోపం ఈ మొదలైనటువంటి వాక్కునకు సహజ దోషములు. మనసునకు, అంతఃకరణకు కామక్రోధాది దుష్టవృత్తులు, శోకమోహములు, సంకల్ప వికల్పములు దోషములై ఉన్నవి. మనసుకి సంకల్ప వికల్పము గుణములు అన్నారు, అవి గుణములే దోషములు, గుణదోషములు అన్నారు. మరి శోకమోహములు ఎప్పుడు చూడు ఏడుపు తప్పికలేదు, చిన్నాలు పడతనం తప్పికలేదు అన్నట్ల ప్రపంచంలో ఎన్ని వేల కోట్లు సంపాదించిన వానికైనా కూడా ఆ ఏడుపు ఏమో ఎట్లుండవు అంటే ఏడ్చేదే ఉంటుంది, కానీ సంతోషమైనటువంటి మాట ఎప్పటికీ ఆ మనసుకు రాదు. ఇప్పుడు ఏమి లేకుండా ఇప్పుడు ఇంత అయ్యింది చాలు కదా అంటుంది మనసు. గురువు దగ్గరికి వచ్చినప్పుడు నుండి ఏదో ఒక రీతిగా నాకు అర్థం రొట్టె తింటున్నామప్ప, హాయిగా ఉండము, ఆనందంగా జీవనం చేస్తున్నాం అని అంటాడా? ఏముందప్ప, ఏం చేస్తే ఏం చేయాలా? ఈ సత్యం వరకు ఇదే మాటనే ఉంటుంది. ఎన్ని వేల కోట్లు సంపాదిస్తేప్పటికి కూడా అది మనోదోషం అనడానికి. ఇవి అంతఃకరణమునందు కామ, క్రోధ, లోభ, మోహం అనేటువంటి అరిషడ్ వర్గాలు మానవుని అధోపతనం చేస్తుండవు. కాబట్టి ఇవన్నీ కూడా వాగ్దోషము, మనోదోషము, శరీర దోషము. శరీరం సంబంధించినటువంటివి జరా వ్యాధులు, త్రివిధ కఫములు. మరి మా వాక్కుకు సంబంధించినటువంటివి అసత్యము, అనృతము, అప్రేమీయం, ఉద్వేగము. మరి మనసు సంబంధించినటువంటివి అసత్యమునకు మూలము, మనసునకు అంతఃకరణకు కామక్రోధాది అరిషడ్ వర్గాలు. వీటిని పోగొట్టుకునే దాని కొరకు ఈ త్రికణములు దోష పరిహార్థమే కొందరు అష్టాంగ యోగములు చేస్తారు. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యేకార, ధ్యాన, ధారణ అనేటువంటి అష్టాంగాలు నిర్ణయించినారు. ఈ అష్టాంగాలు అంటే ఏమి అంటే యమము అంటే అంతరేంద్రియ నిగ్రహం కలిగి ఉండటం. అంతరేంద్రియములు అంటే ఏమి? మనస్సు, వాక్కు, పాణి, పాదము, గుహ్యము, గుదం అనేటువంటి కర్మేంద్రియముల ద్వారా ఉద్వేగాన్ని పొందుకోకుండా ఉండేటువంటి మనస్సుని, బుద్ధిని, చిత్తముని, అహంకారముని జ్ఞాన పరిధిలో ఉంచుకునటం వలన అంతరేంద్రియ నిగ్రహం జరుగుతుంది. కాబట్టి దీనిని యమము అన్నారు. బాహ్యేంద్రియము అంటే ఈ కర్మేంద్రియములు చేసేటటువంటివి, వాక్కు ద్వారా మాట్లాడేటువంటివి, పాణి ద్వారా ఇచ్చిపుచ్చుకునేటువంటివి, పాదం ద్వారా గమనాగమనం చేసేటువంటివి, గుహ్యం ద్వారా ఆనందం ఉండేటువంటివి, గుదం ద్వారా విసర్జించేవి. ఈ కర్మేంద్రియములని కూడా ఒక నియమ పద్ధతిగా ఉంచుకోవడము బాహ్య నియమం అన్నది. యమ, నియమ. ఆసనం, ఆసనం అంటే ఒకే పద్ధతిలో గంటల కొద్దిగా ఉండగలిగేటువంటి స్థితికి ఆసనం అన్నారు. ఇది 84 రకాల ఆసనాలు ఉన్నాయి. ప్రాణాయామం అన్నారు. ప్రాణము యొక్క ఆయామం తెలుసుకొని ప్రాణం ఎంత ఖర్చు అవుతుంది, ఎంత జమ అవుతుంది అనేటువంటి విషయాన్ని తెలుసుకునేటువంటి దానికి ప్రాణాయామం అని ఒక పేరు పెట్టింది. అయితే మరి ఎక్కువ తక్కువ తింటే కొలుముదలు కదా, కొలుము తింటేనే భసం అవుతుంది, ఖర్చు అవుతుంది ఎక్కువ. కొంచెం తింటే ఊదే తక్కువ ఉంటుంది. అందుకొరకు యోగులు ఏం చేస్తారు అంటే ఇంటింత కూడు తినేయలేదు, గీత తిని ఉంటారు, ఒక బాలిపండు తిని ఉంటారు, ఒక గ్లాస్ పాలు తాగి ఉంటారు. ఇవన్నీ ఆహార నియమాలను కూడా పాటించేటటువంటి దాని కొరకు దానిని ప్రాణాయామం కొరకు పెట్టినటువంటి మాట. యమ, నియమ, ఆసన, ప్రాణాయామం. ప్రత్యేకాహారం అన్నారు. ప్రత్యేకం అంటే నేను ఇది తప్ప ఇంకొకటి ముట్టను, పాల మీదే ఉంటాను, పండ్ల మీదనే ఉంటాను, నేను ఈ పద్ధతిగానే ఉపయోగం చేస్తాను, ఒక పూటనే తింటాను, ఇట్లే ఉంటాను అనేటువంటి నిర్ణయములే ప్రత్యేకాహారం. మరి ధ్యానము,
అందరికీ సమయం పెట్టింది. ఇవి 5 మాత్రము హఠయోగులకు సన్యాసులకు సాధ్యమవుతుంది, కానీ సంసారులకు సాధ్యం కాదని చెప్పి రాజేంద్రుల వారు నిజప్రబోధ విధానంలో వీటిని నిరసించినారు. యమనియమ ఆసన ప్రళయం ప్రత్యేక ధ్యానాలని మాత్రమే ధ్యానము, ధారణము, సమాధి 3 మానవునికి ముఖ్యం. ప్రతినిత్యం ధ్యానం చేసుకోండి. ఏదో మీ ఇష్టదైవం అని అన్నారు లాస్ట్కి. ఏ దేవుని పైన ఉందో ఒక నిష్ఠ కొరకు ఒక దేవుడు అవసరం, నిష్ఠ కొరకు ఒక రూపం అవసరం, ఒక గుర్తు కొరకు ఒక గురువు అవసరము. ఇవన్నీ కూడా మీ ఇష్టం కొరకు మీ ఇష్టం వచ్చినటువంటి దాన్ని పెట్టుకొని ధ్యానం చేయండి. ప్రతివాడు ధ్యానం చేయాల. ఏది ధ్యానం చేస్తున్నావు ఎంత వద్దు దాన్ని అంత వద్దు ధారణ చేయాల. ఏది ధారణం చేస్తున్నావో అదే సమాధి స్థితికి తీసుకుపోతుంది. మరి యమనియమ ఆసన ప్రాణాయామం చేయాలంటే అందరికి సాధ్యం కాదు కాబట్టి అవి నిరసించినారు. ఈ దోష పరిహారార్థం కొందరు అష్టాంగ యోగముల చేత మరికొందరు బలత్కారములుగా ఆసనములు, మౌనవ్రతములు, మణిమంత్ర ఔషధ ప్రయోగములు కూడా చేస్తారు. బలత్కారం అంటే హఠయోగులు, హఠంతోనూ. ఇవన్నీ తాత్కాలిక ప్రయోజనం మాత్రమే ఇస్తాయి. ఎంతవరకు దాన్ని ఉంచుతావో అంతవరకే అవి పనిచేస్తాయి. అది తెలిసిన తర్వాత శాశ్వతంగా దాంట్లో ఉండలేవు కదా. తాత్కాలిక ప్రయోజనాలు మాత్రమే అవి ఉన్నవి. కాయక, వాచక, మానసిక తపస్సులని గీతాకారులు నిర్ణయించిన త్రివిధ తపస్సులు. ప్రతివాడు ఈ శరీరం ద్వారా పనిచేసేటువంటిదంతా కాయకం అన్నారు. వాచకము అంటే మన మాటల ద్వారా చేసే వ్యవహారం అంతా వాచికం అన్నారు. మనసు ద్వారా సంకల్పించేటటువంటిది మానసికం అన్నారు. ఈ త్రివిధ తపస్సులే త్రికరణములు అని చెప్పినారు. ఇవి త్రికరణములు శుద్ధమైతే సర్వము సిద్ధిస్తుంది అని చెప్పి నిజ ప్రభు విధానం నిర్ణయం చేసినారు. దీనిని వాక్ సమయమును, మనో సమయమును, శరీర సమయమును అనేటువంటి తపస్సుల ద్వారా త్రికరణములను అంతఃకరణములను. దీనికి బోధ కూడా అందాలంటే ఎవరికి అంతది అంటే తనువున, వాక్కున, మనసున పని ఒకటి జరుపునట్టు వారే నిజభక్తులు, వారికి అంతారా ఈ బోధ అన్నారు. మరి తనువులో ఒకటి చేసి, వాక్కులో ఒకటి వాగి, మనసులో ఒకటి సంకల్పించితే నీచాత్ములు అని చెప్పినారు. నీచులు. వాళ్ళు ఎంత పూజలు చేసినా, ఎన్ని భజనలు చేసినా, ఎన్ని నామాలు దిద్దుకున్నా, ఎన్ని గడ్డాలు పెంచుకున్నా, ఎన్ని వేషాలు వేసుకున్నా కూడా వాళ్ళు నీచులు అన్నారు. ఎందుకు నీచులు అంటే ఆ నిజ ప్రబోధకు పనికిరారు. వాళ్ళు సత్యాన్ని తెలుసుకునేదానికి వాళ్ళు పనికిరారు. ఇవన్నీ తాత్కాలిక ప్రయోజనం మాత్రమే అయి ఉన్నవని కాయిక, వాచిక, మానసిక తపస్సులని గీతాకారులు నిర్ణయించిన త్రివిధ తపస్సులను ఉత్తమోత్తములని, సునాయాసములని, కొంచెం ఇంచుమించు శాశ్వత ప్రయోజనకరములై ఉన్నవి. ఈ విధానము సంస్కారం అనగా దోష నివారణం మాత్రమే కాక గుణదానము అనగా సద్గుణములను కలిగించుటను 2 ప్రయోజనములు కూడా సిద్ధిస్తున్నాయి. దీని ద్వారా ఏమవుతుంది అంటే లోక కళ్యాణం కూడా అవుతుంది, తన కళ్యాణం కూడా అవుతుంది. తన యొక్క వాక్కు సత్యవాక్కు అనేటువంటి ఒక నిలయం దొరుకుతుంది. తన మనసు తన ఆధీనంలో ఉండేదానికి, తన శరీరం తన ఆధీనంలో ఉండేదానికి ఈ త్రికరణముల వలన శాశ్వతమైనటువంటి సుఖము, శాశ్వతమైన ఆనందము పొందేదానికి మార్గం ఏర్పడుతుంది. సద్గుణములు కలుగుతాయి, ప్రయోజనం కూడా సిద్ధిస్తుంది. ఎట్లా? స్థూల శరీరం చేత పరహింస, శౌర్యము, వ్యభిచారము వదులుకొనుట, తన శరీర బలమును ఇతరులకు మేలు కలుగుటకై ఉపయోగించుట. ఇది శరీరం యొక్క పని. మరి దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ గావించుట శారీరక తపస్సునందు ఇమిడి ఉన్నవి. ఇవన్నీ కూడా దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేసినట్టే భగవంతుడు కూడా ఈ శరీరం ఎత్తుకొని రావాలా. వచ్చినా ఏదైనా దుష్ట శిక్షణ జరుగుతుంది, శిష్ట రక్షణ జరుగుతుంది. శరీరమే లేకుంటే దుష్ట శిక్షణ జరగదు, శిష్ట రక్షణ జరగదు. శిష్ట రక్షణ, దుష్ట శిక్షణ జరగాలంటే శరీరం అవసరం. మరి దానికి శరీరం బలము కూడా అవసరం. మరి ఆ బలముగా ఉండాలంటే మనము చౌర్యం చేసేది కానీ, పరహింసనించేది కానీ, మరి వ్యభిచరించడం వలన కూడా శరీరం నశించిపోతుంది. కాబట్టి శరీరం నాశనం అవుతుంది. కాబట్టి ఎవడైతే శరీరమును వ్యభిచరించకుండా, చౌర్యం అంటే దొంగతనం చేయకుండా ఉంటాడో వాని శరీరం మాత్రమే శుద్ధ శరీరం అని, ఆ దోషములు వానికి అంటవని, శరీరం చేత పరహింస, శౌర్యం, వ్యభిచారం వదులుకోవడం వలన శరీర బలం కలుగుతుందని, ఇతరులకు మేలు కలుగుతుందని వినియోగించి దుష్ట శిక్షణ, శిక్షణ చేసే శక్తి వస్తుందని శారీరక తపస్సుని చెప్పినారు. అట్లా అసత్య సంభాషణము మొదలైన వదులుకుంటా, ఇతరులకు వాక్ సహాయం చేయుట, హితబోధ జరుపుట, బుద్ధి చెప్పుట, ఇతరులకి తప్పు తాను చేసినప్పటికైనా కూడా మనం ఏం చేస్తాము? ఎవరైనా పెద్దలు తాము అనుభవించినారు కాబట్టి, తప్పు చేసింది వాళ్ళకి శిక్ష అనుభవించినారు కాబట్టి, ఒరే వద్దరా తప్పు చేస్తారు మీరు, అది చేయొద్దని మండపం నీ చేసినా ఏం మొదలు ఇప్పుడు చెప్పినకి వచ్చినావు బుద్ధివంతులయ్యి అని మాటనే ఉండవు కదా. బుద్ధివంతులు అయినారు కాబట్టి చెప్తున్నాడు. ఆ చెప్పిన మాట మనం వినేదానికి బదులుగా వాళ్ళని మనం నిందిస్తావు. ఇతను చేసినాడు ఏం మొదలు చేసినాడు, చేసి ఏమన్నా కూడా వ్యభిచారం చేసిన తర్వాతనే యోగి అయినాడా, చేయకుండా యోగి అయినాడా? చేసిన తర్వాతనే తప్పని తెలుసుకున్నాడు, తెలుసుకునే తప్పని చెప్తున్నాడు.
మరి చెప్పిన మాట నీవు మానుకుంటే ఇంటే దానివల్ల ఫలితం పొందుతావు. అతను చేసేది ఏం మనం చేయొద్దు, అతను చేయాలా మనం చేయరాదా అంటే మనం చేస్తే కూడా మన గతి కూడా అదే గతి అవుతుంది, దుష్టగతి. ఇటువంటి హితబోధ గురువుల మొదలగు వాచిక తపస్సుగా పేర్కొనబడినవి. దుష్ట సంకల్పములను దురాలోచనలను శాపనార్థములను విసర్జించుటయే కాక లోక సమస్త సుఖినో భవంతు అని వేదం చెప్పింది. లోక శ్రేయస్సుకై మనస్సును ఏకాగ్రత సాధన చేయుట మానసిక తపస్సు అని, విశాల అంతఃకరణం కలిగి వసుదైక కుటుంబుడై పారమార్థిక అభ్యున్నతి పొందగల ఈ మానసిక తపస్సుకు ప్రయోజనములని, క్రియ సమిష్టి శ్రేయస్సునకై వాపి కూప తటాక వన ప్రతిష్టాదులు గావించుట సమిష్టి ప్రయోజనం కొరకై బావి తొలగించడము, గుడి కట్టించడము, ఆశ్రమాలను కట్టించడం, ఇవన్నీ కూడా తన ఒక్కరి కొరకే కాదు ఎందరికో ఉపయోగం అవుతాయి. సావిడి కూడా ఊరికి కట్టిస్తుంటారు. అప్పుడు ఎందుకు కట్టిస్తారు? ఊరికి సావిడి ఏం పని ఉండే? ఎవడైనా ఊళ్ళో ముచ్చుకుంటే కూడా సావిట్లో వచ్చి పండుకుంటుండ్రి. అనాథులు, దీనులు, దరిద్రులు, రోగిష్ఠులు వీళ్ళందరూ కూడా ఊరు సావిడి కాడ బుడ్రాయి కాడ పడి ఉంటుండ్రి. అందుకొరకే అది ధర్మకార్యం అని చెప్పి సావిడి కట్టిస్తుంటారు ఊరికి. అనాథాశ్రయములు కట్టిస్తుంటుంది. ఇప్పుడు కూడా ఎన్నో జరుగుతుండయి. గుడిలు గుండారాలు కట్టించింది కూడా దేవుని కొరకు కాదు. అది దేవుడే మాట్లాడు, సంసారం చేయడు. అందరూ చేసేది వీళ్ళు పోయి ఉండనికినే. మనం పోయి దేవుని పేరు చెప్పుకొని మనమే భజన చేసి మనమే మొక్కని చేసుకుని మనమే పూజ కుండలు వండుకొని మనమే దేవుళ్ళని యాటలు కోసుకొని మనమే తినొస్తున్నాం. కానీ అది మన శ్రేయస్సు కొరకు ఉపయోగించేటువంటి మాటనే, కానీ అక్కడ దేవుని కొరకు ఏం ఉపయోగం లేదు. పెట్టినా మనకి పేరు ఆడ దేవుని కూర్చొని పెట్టినా ఒకటి, అది పెడితే మన దేనికి వస్తుంది. దానిని ఏమి లేనటువంటి వాడు మసీదులు కూడా కట్టుకుంటుంది. మరి ఏం లేని దానికి మసీదు ఎందుకు కట్టుకుంటావు? బట్టబయలు దేవుడు అంటావు కదా, రూపం లేదు దేవుడు. రూపం లేని దేవుడికి మళ్ళీ మసీదు ఎందుకు కట్టుకుంటావు? పరముడు ముఖమై గోడకి ముఖమై మొక్కి కాదని కాదు, అందరికి సమిష్టి కొరకు అది మసీదు కట్టేది. దేవుని కొరకా? అందరు నమాజ్ చేయనికే, ప్రార్థన చేయనికే మందిరాలు, ఆశ్రమాలు ఇవన్నీ కూడా పరోపకారార్థం మిదం శరీరం అన్నారు. ఈ సమిష్టి శ్రేయస్సునికై చేసేటటువంటివన్నీ కూడా బావి తోగిస్తున్నాడు. బావి తోగిస్తే ఆ తావులు పోయితే వాళ్ళందరూ నీళ్ళు తాగుతారు. పుణ్యాత్మడప్ప నీళ్ళు బాగుండదని అంటున్నాడు. లడ్డుకుని ఎవరికి ఒక సంసారంలో బాధ కలిగి దాంట్లో పోయి పడి చచ్చిపోతాడు. చచ్చిపోతాడంటే ఆ బావి తోగించిన పాపమా పుణ్యమా? రెండు జరుగుతున్నాయి. నీళ్ళు తాగిపోయి అందరికి పుణ్యం వచ్చా, దాంట్లో ఎవడని చచ్చిపోతే బావి తోగలేకుండా వాడు చచ్చిపోకలేకుండా కదంటే. మంచి చెడులు ప్రతి వస్తువులో ఉంటాయి కాబట్టి ఆ చెడుని గురించి ఆలోచించేటటువంటి లక్షణము కాదు. 10 మందికి ఉపయోగం అవుతుంది. దాంట్లో చెడు కూడా జరగవచ్చు. ఆశ్రమాలు కట్టినారయ్యా, గుడులు కట్టినారు, దేవుళ్ళు కనిపెట్టినారు, ఎందరో పోయి అక్కడ పండుకొని వ్యభిచారం చేసి వస్తారు. ఆ పాపం దాదా కట్టించిన వాళ్ళకి అంటే ప్రతి వస్తువులో 2 గుణములు ఉంటాయి అనేటటువంటిదే పరిపూర్ణ ప్రభువు యొక్క లక్షణం. వర్షం వస్తుంది అంటే లోకానికి కళ్యాణం కలుగుతుంది. వర్షం వచ్చి ఎన్నో ఇళ్ళు కొంపలు పడిపోతాయి, మంది చచ్చిపోతారు. వాగులు వంకలు వచ్చి కొట్టుకొని ఊర్లు కూడా ఉడుసుకుపోతాయి. మరి పాపమా పుణ్యమా? వీళ్ళంతా ఊడిసిపోవాలని వచ్చినాడా? చేసేటువంటి ధర్మాన్ని చూడు వల్ల కానీ దాని యందు జరిగేటువంటి కష్టాన్ని ఎప్పుడు చూడొద్దు. ఇవి వన ప్రతిష్టాదులు గావించుట, సమిష్టి ప్రయోజనం కొరకై అన్నఛత్రాదులు, దేవాలయాదులు, మందిర నిర్మాణములు గావించుట మొదలగు పుణ్యకర్మలన్నీ క్రియాను శబ్దములు ఇమిడి ఉన్నాయి. ఇవన్నీ కూడా క్రియ అంటే స్థూల శరీరం ద్వారా ఉంటే వ్యవహారం జరుగుతుంది, కానీ ఒక మనసులో అనుకుంటే జరుగుతుందా? స్వఫల అనియో ఫలప్రాప్తికి వచ్చినవని అని అర్థము. ఫలము 2 విధములు, ఒకటి దృష్టము, ఒకటి అదృష్టము. కర్మ చేసిన వెంటనే ఆ పనికి తగిన ఫలము అనుభవించుట దుష్ట ఫలము. అగ్ని మీద చేస్తే ఎప్పుడు వెనకనే కాలుతుంది కాబట్టి దుష్టఫలం ఎప్పుడు వెనకనే మనం అనుభవిస్తున్నాం. అదృష్ట ఫలము అది ఎప్పుడో ఫలానికి రావచ్చు, రాకపోవచ్చు కూడా. ఈ జన్మంలో పొందవచ్చు, పొందపోవచ్చు. ఇంత పుణ్యం చేసి నాకేం రాలేదు కదప్ప అంటే అది జమ ఖర్చులో ఉండి ముందు జన్మం కూడా దారి తీయచ్చు. కర్మ చేసిన వెంటనే ఆ పనికి తగిన ఫలము అనుభవించిన దుష్టఫలం అని, చేసిన పుణ్యపాపాల ఫలం వెంటనే అనుభవమునకు రాక జన్మాంతరంలో ఎందు లోకాంతరంలో ఎందు అనుభవమునకు వచ్చినది ఉండి సంస్కారములను మాత్రము ఉత్పత్తి చేయనది అదృష్ట ఫలం. ఈ శ్లోకమునందు పేర్కొనబడినది అదృష్ట ఫలం మాత్రమేనని గ్రహించబడింది. మనం ఎంత చెప్పేది చేసేవన్నీ కూడా అదృష్టం కొరికేనా, ముందు జరగాలని, ముందు కలుగుతామనేటువంటి ఒక ఉద్దేశంతో చేస్తున్నామా?
పంట వస్తుందని చెప్పి వేస్తున్నాము, పురుగు పోయి నాశనం అయిపోతుందంటే ఏడికి అయిపోతుంది. పంట పండించుకున్నారని ప్రయత్నం చేస్తున్నాము, పండుతుందో ఎండుతుందో. చేసే ప్రయత్నం మాత్రము మంచి కొరికే, నీ ఒక్కరి కొరికి కాదు, సమిష్టి కొరికే. పంట పండించి నీ ఒక్కడే తింటాడా? అందుకొరికే ఉత్తమమైనటువంటి సేద్యం అని చెప్పినారు. మరి ఈ గురు సంతోషం మాత్రము, గురువునకు సంతోషం కలిగినంత మాత్రమే అన్ని అర్థములు. గురువునకు సంతోషపరచుట ఎట్లాను పంచభక్ష పరమాన్నములను, నూతన వస్త్రాలంకరణములను, గృహరామక్షేత్రాదులను, ధనధాన్య మణిక్యాదులను మొదలైనవి ఏమిచ్చినను స్వార్థ గురువులకు మాత్రము తాత్కాలిక సంతోషం కలగవచ్చు. ఇవి అన్నీ నశ్వరములైనవే, అన్నీ నశించిపోయేటటువంటివే. ఆ వస్తు సంపద వ్యయమైన వెంటనే స్వార్థ గురువుకు మళ్ళీ ఆ శిష్యుడు మరల అటు వస్తువులు ఇవ్వవలనే ఆశకు లోనవుతాడు. కనుక గురువు సంతోష మాత్రత అనగా నిజ గురువు సంతోషపరచుట ఎట్లో శిష్యుడు చేయు ఆత్మశుశ్రూష అనగా శిష్యుని సత్పరివర్తనని ఆత్మశుశ్రూష చూసి ఇటువంటి సశిష్యునకు ఎప్పుడు బోధ యొక్క ధర్మమర్మములను తెలిపి కృతార్థుని చేతున అని గురువు కూడా అంతఃకరణను ఉబలాట పడతాడు. మనము గురువు కొరకు ఎంత ఉబలాట పడతామో వాడు కూడా మన కొరకు అంత ఉబలాట పడతాడు. గురిని అంతఃకరణం ఆవేదన కలిగిన శిష్యుడు గురిని అగ్నపాలన చేయుటే ఆత్మశుశ్రూష. ఎరకను గురుదక్షిణగా నొసంగు నిజ గురు ఇతర గురుదక్షిణాలను స్వీకరించుటతో తృప్తి పొందజాలడు. కనుకనే ఎరకను గురుదక్షిణముగా మరి వేగర మీవు ఒట్టి మాటలేమిటికి ఎరకతో ఇంకా కూటమేమిటికి అంటున్నారు పరిపూర్ణులు. గురు రుణమును తీర్చుట శిష్యుని గురుబోధ మర్మధర్మములు అమూలాగ్రముగా గ్రహించినను సదాచార పరుడై ఉన్నను ఎరకను గురుదక్షిణగా ఇచ్చి అశరీర పద్ధతిలో నున్నను గురువునకు సంపూర్ణ సంతోషం కలగజాలదు. పరిపూర్ణ గురునికి ఎరక ఇచ్చినప్పటికైనా సంతోషం అయింది అంటే సంతోషం కాలేదంటున్నాడు. మరి గురు రుణము ఎట్లా తీరుతున్నావు అనగా ఏ రీతి గురుపదమును ఆశ్రయించి జన్మన్న భ్రాంతి స్థితిని సాధించితివో తద్వత్తుగానే శిష్యులను సేకరించి వారికి అట్టి స్థితికి ప్రసాదించిన నాడే గురు రుణమును సంపూర్తిగా తీర్చిన వాడు అవుతావు. అందుకొరికే ఈ ఆశ్రమం కట్టుకునేము ఇప్పుడు ఏం చేస్తున్నాం మనమంతా తన గురుడు తనకేం చెప్పినాడో అదే అందరికీ బోధిస్తున్నాడు. బోధిస్తే ఆ బోధన అందుకునేటువంటి వాళ్ళు అందరూ ధన్యులు అయినట్లయితే ఈ ఆశ్రమానికి ఇచ్చినటువంటి దాతలకి కూడా ఆ పుణ్యఫలం రాదా? ఎవరో బియ్యం తెచ్చేసినారు, ఆ ధనం ఎవరో తినిపోతుండరు, ఇది పెట్టి వండి పెడితే ఎవరో పెడుతుండరు. ఆశ్రమం ద్వారానే జరుగుతుంది అన్నప్పుడు ఆశ్రమం ఇచ్చినటువంటి దాని ఫలితం ఇచ్చిన అటువంటి అన్నదాతకి ఫలితం కలుగుతుందే కలగదా? మరి దేవునికి ఇస్తే కూడా కలుగుతుంది కదా అంటే దేవునికి ఇస్తే కలిగేటటువంటిది కేవలం ఫలాపేక్ష మాత్రమే. ఇక్కడ ఫలాపేక్షతో పాటు జ్ఞానాపేక్ష కూడా నెరవేరుతుండదు. కేవలం అక్కడ పుణ్యం వస్తుంది. ఏం పుణ్యము అంటే అన్నదానం చేసినాడు అన్న పుణ్యం వచ్చింది. ఇక్కడ అన్న పుణ్యం వచ్చింది, జ్ఞాన పుణ్యం కూడా కలిగింది. గురువాశ్రమాలకు ఇవ్వడం వలన 2 ఫలములు, దేవుని గుడికి ఇవ్వడం వలన ఒకటే ఫలం అన్నారు. ఏమక్కడ ఒకటే ఫలము? ఇచ్చిన దానికి ఫలం వస్తుంది, పుణ్యఫలం. మరి ఆశ్రమానికి ఇస్తే 2 ఫలములు అన్నారు. ఏమి? అన్న ఫలము, అన్నముతో పాటు జ్ఞాన ఫలము. ఆ జ్ఞాన ఫలాన్ని బోధిస్తున్నాడు కాబట్టి వాడు గురువును తీర్చుకుంటాడు. గురువును తీర్చుకునే దానికి కూడా అందరూ కూడా సహాయపడితే గురువును తీరుతుంది. కానీ ఒక్క గురువు చెప్పి రుణం తీరుతుందా? ఒక్క సైతం శబ్దం రాదు, 2 శైలు కలిస్తేనే శబ్దం వస్తుంది. అందరూ కూడితేనే సత్కార్యం జరుగుతుంది. కానీ ఒకరి వల్ల సత్కార్యం జరుగుతుందా? ఆసనం ఒక్కడే చేసినా సాధ్యమవుతుందా? ఇంతమంది కూడి ఇన్ని వ్యవహారములు చేసి ఇంతమంది దాన ధర్మములు చేస్తేనే ఆశ్రమం అయ్యేది కష్టం. ఒకటి చేసినా సాధ్యమవుతుందా? మరి అటువంటి ఒక్కడు చేసినటువంటి వానికి ఎంత పుణ్యం ప్రాప్తం అవుతుంది? అందుకే ఎన్నికటి మహారాజులు కూడా దేవతలకి దేవుళ్ళ గుళ్ళకి మాన్యాలని దానం ఇస్తుండ్రి, పేర్లను చేసి పెడుతుంది, జాతరలు చేపిస్తుండ్రి. ఎందుకు? 10 మందికి ఉపయోగం అవుతుంది కాబట్టి. రాజు చేసే కార్యములంతా ప్రజా ఉపయోగార్థమే. మరి ఆశ్రమాలు కూడా ఏమిటి కొరకు? ప్రజా ఉపయోగార్థమేనా, స్వార్థంకే? ఆ విషయం మనం తెలుసుకున్నలా. కొందరు జగద్గురువులు కూడా మఠాలు కట్టుకొని బంగారు వజ్ర వైడూర్య మీద మరకత మాణిక్యాలతో అడ్డపల్లెక్కలను వేసి జగద్గురువు అని పేరు పెట్టుకున్నారు. కానీ జగత్తుకి ఏమైనా ఉపయోగపడినదే? మానవ ధర్మకి జయవాగలి అనుకుంటా పల్లెక్కలు మెరుకుంటూ తిరిగితే మానవ జన్మకి జయమవుతుందే? ఎవడైనా పల్లకి దిగిపోయి ఎవరికైనా వచ్చినందుకు ఏమైనా జ్ఞానబోధ చేస్తుండరా? కులాభిమానాలు పోయిండవే?
సర్వమానవ సౌభ్రాతృత్వం కలిగిందే, అది ఎక్కడుండదో అక్కడ మాత్రమే ధర్మం ఉంటుంది. ఎన్ని మఠాలు కట్టుకున్నప్పటికైనా, ఎన్ని మతాలు ఎందుకు చేరుకున్నప్పటికైనా మతాభిమానము, కులాభిమానము, ధర్మాభిమానం కలిగి వర్తిస్తుండదే కానీ సర్వమానవ సౌభ్రాతృత్వము, అనోన్య సహకారము, ఐకాముష్మిక అభివృద్ధి కొరకు పాటుపడేటటువంటివి ఎన్ని మఠాలు ఉండేవి, ఎన్ని ఆశ్రమాలు ఉండేవి, ఎన్ని ధర్మాలు ఉండేవి పరిశీలన చేసి చూసుకునండి అని చెప్పినారు పెద్దలు. అట్టి స్థితిని ప్రసాదించిన నాడే గురుణం సంపూర్తిగా తీరిపోవును. అయితే ఈ త్రివిధ రూపము ఒక సంతోషం కలిగినప్పుడు కానీ తాను చేసిన అదృష్ట రూపము ఒక పుణ్యఫలములు సిద్ధించునా అన్న శంక కలగవచ్చును. చేసిన అన్ని పుణ్యములకు ముఖ్య ఫలప్రాప్తి ఏది అంటే పూర్ణబోధ లభించడే. ఇన్ని గుడులు, ఇన్ని పూజలు, ఇన్ని దాన ధర్మాలు చేయడం ఎందుకొరకాయ, ఇన్ని వ్రత నియమాలు చేసేది ఎందుకొరకాయ అంటే ఎన్నడన్నా ఒకనాడు కంకి ఎర్రగా ఇతనముగా మారినప్పుడే అది మళ్ళా ఫలప్రాప్తికి వస్తుంది. మరి పాలకంకి ఎండి రాలిపోతే ఏమైనా ఫలప్రాప్తికి వస్తుందా? ఇతనుగా మారిన పండే కదా మళ్ళీ ఫలప్రాప్తికి వచ్చేది. ఇతనుగా మారకుండా మొదలే కసగాయగానే తెగిపోతే కసగాయగానే దాన్ని నాశనం చేసి పెడితే ఫలితం అవుతుంది, దానికి ఫలప్రాప్తి అవుతుందా? ఫలప్రాప్తి కొరకు నీళ్ళు కడుతున్నాము, దాన్ని పెంచుతున్నాం, పెద్ద చేస్తున్నాం. ఎప్పుడు ఫలప్రాప్తి అవుతుంది అంటే అది ఇత్తనం అయినప్పుడు. మరి మానవుడు చేసేటువంటి ఇన్ని పుణ్యకార్యాలు, ఇన్ని నియమాలు, ఇన్ని వ్రతాలు చేసేదానికి ఎందుకయ్యా అంటే పూర్ణబోధ కొరకు వచ్చేదానికేనంట. ఎన్ని పుణ్యాలు నీవు సంపాదించుకునేది ఏమిటి కొరకయ్య అంటే దీనికి పెద్దలు చెప్పినారు, పూర్ణబోధ కొరకు పురుషుండు బహుజన్మ పుణ్యవశము చేత పుట్టవలేరా. అట్లా పుట్టకుంటే అతి కష్ట సాధ్యం ఒకే జీవ సంఘాత్మలింగం. పూర్ణబోధకు రావడమే గొప్ప పుణ్యం. మానవుడై పుట్టిందే గొప్ప అంటున్నారు. ఆ గొప్పగా ఉండినటువంటి మానవ జన్మమును పూర్ణబోధకు వస్తే ఇంకా పెద్ద పుణ్యం అండి అన్నారు. దీన్నే దుర్లభం మానుషం దేహం వివేకం అతి దుర్లభం. మానవుడే పుట్టిందే పెద్ద పుణ్యం. మరి అటువంటి మానవ జన్మకు వచ్చి కూడా పూర్ణబోధ పొందకపోతే, సంపూర్ణ హితం కాకపోతే ఫలప్రాప్తి అనేది లేదు. మరి చేసింది వృథా పోతుంది అంటే వృథా ఎప్పుడు పోదు. పువ్వు కావచ్చు, పిందె కావచ్చు, కాయ కావచ్చు, పండు కావాల పంటే సంపూర్ణ ఫలప్రాప్తి కావాల. అందుకొరికే పూర్ణ పురుషుడు అంటే ఎవరయ్యా అంటే మానవ జన్మకు వచ్చి పూర్ణబోధ అంటే, పూర్ణబోధ అంటే ఏమి? త్రికరణ శుద్ధిగా వర్తించడమే పూర్ణబోధ. మామూలు వ్రతాలు చేయడము, పుణ్యములు సంపాదించుకోవడమే కాక తన శరీరము, తన మనస్సు, తన వాక్కుని కూడా సార్థకము చేసుకునేటువంటి జన్మమే పూర్ణబోధకు వచ్చిన దానికి సార్థకత. ఈ త్రివిధ రూపం ఒక సంతోషం కలిగిన నాడు తాను చేసిన అదృష్ట రూపం ఒక పుణ్యకర్మను సిద్ధించునా శంక వద్దు, తప్పకుండా సిద్ధిస్తుంది. ఇతరం సంపూర్ణంగా ఉండేటువంటి ఇతరం వేస్తే తప్పకుండా నాడుతుంది. దాని యందు అకల్పితమైనటువంటిది ఇతను సంపూర్ణం కాకుండానే దాన్ని వేస్తే అది ఫలితము ఇవ్వదు. పక్వంకి వచ్చిన కాయని తెచ్చి మాగేసి పండు అవుతుందే కానీ కసకాయని తెచ్చి మాగేసి పండు అవుతుందా? పక్వ స్థితికి వచ్చినటువంటి కాయని తెచ్చి మాగేసుకుంటే కూడా పండు అవుతుంది. కానీ అందుకే గిచ్చి చూస్తారు కొంతమంది చింతపాల పండ్లని. ఇతరం కర్రెగా ఉంటేనే అది తెంపుతారు, తెల్లగుంటే తెంపరు కాయని. ఎందుకు తెంపరు? ఇది మాగేసే కాయ అది ఉంది కానీ పండు కాదు. పండు కావాలంటే పక్వ స్థితికి రావాలి. పక్వ స్థితికి రావాలంటే ఇత్తనం నల్లగా అయిందల్లా. నల్లగా అయింటే కాయని తెంపుకొని మాగేసి ఎప్పుడైనా పండు అవుతుంది. మరి తెల్లగుంటే ఎన్నేళ్ళు మాగేసి కూడా పండు కాదు, అది కసకాయని. అట్టి పూర్ణబోధ ఆత్మ శుశ్రూష చేతనే లభించగలదు. ఈ పూర్ణబోధ ఎవరికి లభిస్తుంది అంటే ఆత్మ శుశ్రూష. ఆత్మ శుశ్రూష అంటే ఏమి? నేనెవరు, నా యందు ఆ పరమాత్ముడు ఉన్నాడని అందరూ చెప్తుంటారు. ఆ పరమాత్ముడు ఎవరు? నేను నిద్ర వచ్చేటంత వరకు నేను, నాది, నా పిల్లలు, నా సంసారం, నా ఇల్లు, నా సంసారం అంటున్నాము. నిద్ర అనే ఒక అవస్థకు వచ్చిన తక్షణమే నేనైనటువంటి స్థితి పోతుంది కదా. మరి అప్పుడు నీవెక్కడుంటావు? నీ శరీరంలో నడిచేటువంటి ప్రాణం ఎవరు నడిపిస్తుంటారు, ఏ పద్ధతిగా నడుస్తుంది అనేటటువంటి దానిపైన ఎవరికి మనసు కలుగుతుందో, ఎవడు విచారిస్తుండో వానికి ఆత్మ శుశ్రూష చేసేటటువంటి మార్గం ఏర్పడుతుంది. ఆత్మ శుశ్రూష చేతనే లభించగలదు. ఆత్మ శుశ్రూష చేసిన వానికి ఇంకనూ ఫలప్రాప్తికి రాక నిలిచి ఉన్న పుణ్య సంస్కారములన్నీ కూడా ఫలప్రాప్తికి వస్తాయి. ఎప్పుడైతే నేనెవరు,
నాలో ఉండేటటువంటిది ఏమిటిది, నాది నాది అంటుండను కదా, నేను ఎవరు అనేటువంటి దాన్ని తనను ఎంతవరకు తాను పరిశీలన చేసుకోవడో, దేవుని గురించి అందరూ పరిశీలన చేస్తారు, దేవుని మహిమముల గురించి పరిశీలన చేస్తారు, దేవుని చరిత్రలు చదువుతారు, దేవుని దశావతారాల గురించి, దేవుని నామస్మరణాలు 1101 చదువుతారు. కానీ తన నామం గురించి మాత్రం తనకి తెలియదు. దేవుని ఎంతో పొగుడతారు, ఆయనమా ఈ ఆయనమా అని. ఆయనమ అయినప్పుడు కూడా నీ వ్యాయానము చదివే నీవెవడంటే, పూజించే నీవెవడంటే, ధ్యానించే నీవెవడంటే లేదు గుర్తు. ఏనాడైతే చేసేటటువంటి నేనెవరు అనేటటువంటి దాన్ని, అందుకే రమణ మహర్షి కూడా అంటాడు, నేనును గురించి ఆలోచించు, నేనెవరు అనేటువంటి దాన్ని పరిశీలన చేసిన నాడు, నేనెవరని నువ్వు తెలుసుకున్న నాడు నీకు దేవుడు తెలుస్తాడు అన్నాడు. నిన్ను నీవు ఎరిగిన నాడు జన్మ ధన్యమవుతుంది అన్నాడు. ఎందరూ రాసిపెట్టిన ఇదే మాట చెప్పినారు. తన్న తాను అర్ధుడే ముక్త అన్నారు కన్నడలు కూడా, హిందీలు కూడా. మర్మర్గయా శరీర్ ఆశ తృష్ణ నా మరే కవి అంటాడు. ఎన్ని మాటలు పుడిచి వచ్చిందో ఈ శరీరం, కానీ ఈ మనసు దాయదు కదరా, నీ మనసు దాయదు కదరా. ఎప్పుడు వస్తుంది నీ మనసు? నేను ఎప్పుడు వస్తానని అడుగుతుండవు, కానీ నా మనసు ఎప్పుడు వస్తుందని అడిగినావా? నాకు ఎన్నేళ్ళు ఉంది ఆ విషయాన్ని అడుగుతుండవు. పంచాంగం చెప్తున్నాడు 80 ఏళ్ళు ఉండవు అంటావు. 80 ఏళ్ళు నువ్వు బతుకుతావో స్వస్థమని గ్యారంటీ లేదు. 100 ఏళ్ళని చెప్పి మానవునికి 100 ఏళ్ళు బతుకుతున్నాడంటే శరీరము సదృఢంగా ఉండాలా, మనసు సదృఢంగా ఉండాలా, ప్రాణము సదృఢంగా ఉండాలి. ఈ 3 సదృఢంగా ఉండినాడు 100 ఏళ్ళు బతుకుతావు. ఈ 3లో ఏదో ఒకటి వచ్చిపోతే నీ కథ ముగిసా. శరీరం నశించినా నువ్వు నశిస్తావు, మనసు నశించినా నువ్వు నశిస్తావు, ప్రాణం నశించినా కూడా నువ్వు నశిస్తావు. అందుకొరికే కొందరు శరీరం సదృఢంగా ఉండి కూడా పోత పుడుక్కుని పోతారు, పడిపోతారు. ఏమైంది? బాగానే ఉండే కదా, అంత బాగానే ఉండే, ఆడలేకుండే ప్రాణం లేదు, ముగిసిపోయింది కర్మ. మరి శరీరం బాగుంది, ప్రాణం బాగుంది, మనసు చంచలం అయ్యింది, పడుతుని తప్పిపోయింది, ఆడ కూడా ఎదిగిపోతాడు మనిషి. అందుకే మనోధారాఢ్యము, శరీర దారాఢ్యము, ప్రాణ దారాఢ్యము అని అన్నారు. ఈ 3 దారాఢ్యములు ఎప్పుడు కలుగుతావో అప్పుడు ఆత్మ సంతోషము అన్నారు. పూర్ణబోధ పొందుటకు అధికారిని చేయను కనుకనే చెప్పదగను గురుడు బోధను చెప్పిన పని చేసేనేని శిష్యాగ్నికిన్ కృష్ణదేశికేంద్ర సెలవిచ్చినారు. కొందరు ఏం చేసినారు, పూర్ణబోధకు వచ్చి ఏ సాధనాలు వద్దన్నారు కదా స్వామి, మరి పరిపూర్ణం చెప్పు నాకు, పరిపూర్ణం చూపి నాకు అని కొందరు అడుగుతారు, కంటపడతారు. నీకు చెప్పినా కూడా నీకు అది అతకదు. ఎందుకు అతకదు అంటే నీవు ఆ స్థితికి ఎదగలేదు. కేవలం స్త్రీ మాత్రంగా పుట్టినంత మాత్రానే యవ్వనం అనేటువంటిది రాకపోతే సంసారానికి పనికిరాదు, పురుషుడు కానీ స్త్రీ కానీ. ఒక వ్యవధి ఉంది, ఆ వ్యవధికి నీవు వచ్చి చేరితే ఆ పూర్ణబోధ నీకు అర్థమవుతుంది. కానీ నీ వ్యవధికే నీవు రాలేదు, పూర్ణబోధ చెప్పంటే చెప్పినా కూడా నీకు ఉపయోగం లేదు, పట్టదు నీకు. అందుకే వాళ్ళు ఎప్పుడు దాచిపెట్టలేదు, పరిపూర్ణ ప్రబోధ చెప్తూనే ఉండదు, కానీ ఎవరికి పట్టలేదు, పరిపూర్ణ మీదని ఎవరికి చదవలేదు. ఇంతే గురుడు ఎప్పుడు తెలియజేస్తాడు, ఇదే పరిపూర్ణమని ఎప్పుడు చెప్తాడు అంటే నీవు ఆ స్థితికి వచ్చినాడు వాడు చెప్పుకున్న కూడా నీకు తెలుస్తుంది. నీవు ఆచరించిన నాడు, నీవు ఆ గురువు పద్ధతి, గురువాక్య పద్ధతికి నీవు నడిచిన నాడు, ఆత్మవిశ్వాస పద్ధతికి నీవు ఆచరించినాడు, తప్పకుండా నీ సొత్తు, నీవు అడిగేది అవసరమే లేదన్నారు కొందరు. గురుచిత్త సంతోష కారణం అన్నారు దాన్ని. గురుడు నీలోనే వచ్చి పలికిస్తాడు, నీకు ఇదేరా అని చెప్పి తాను నిర్ణయిస్తాడు. దీన్ని ఆత్మగురువు అన్నారు దాన్ని. బాహ్య గురువు ఎంతవరకు అంటే ఏటి కోల్పోయేంతవరకు. ఆ తర్వాత నీ అంతరాత్మ గురువుగా మారల్లా. ఎప్పుడు మారుతుంది నీ అంతరాత్మ గురువుగా అంటే బాహ్య గురువుని అంతరాత్మగా నీ ఉంచుకునిన్నాడు. బాహ్య గురువుని అంతరాత్మగా ఉంచుకుని లేకుంటే నీకు అంతరాత్మ గురువే లేడు. ఒకవేళ ఉండినా దానికి రూపనామ క్రియాలు లేవు. ఈ ప్రత్యక్షం అందరికీ తెలుసు. ఆత్మసాక్షి అంటున్నాం అందరూ. అది అందరిని చూస్తుంది. వ్యభిచారం చేస్తుంది, దొంగతనం చేస్తుంది, రంజితనం చేస్తుంది, సొల్లాడుతుంది, అందరం చూస్తుంది కదా. మరి ఆ చూసే వస్తువు ఎట్లుంది? ఎవరు లెక్కుంది? నీ లెక్కుందా, నా లెక్కుందా, కృష్ణుని లెక్కుందా, రాముని లెక్కుందా, శివుని లెక్కుందా, బ్రహ్మం లెక్కుందా, దేవి లెక్కుంది? ఎవరు లెక్కుంది? అది ఎవడు చెప్పలేదు ఈ పొద్దుల వరకు. ఎందుకో దానికి రూపం లేదు. అందుకే దాన్ని నిర్గుణము, నిరూపమానము అని దాన్ని ఉపమానాలు లేవు దానికి. మరి ఆ నిర్గుణమునందు ఆ సుగుణం ఎట్లా కలుగుతుంది అంటే
సాకార రూపుడైనటువంటి సద్గురుని స్వరూపము నీ హృదయమునందు తిష్ట వేసుకొని రూపము ఆ సాక్షికి నీవు రూపం ఇచ్చిన నాడు ఆ రూపమే నేను నడిపిస్తుంది. దీనిని ఆత్మసాక్షి. అందరి రూపంలో లేదు, లేని రూపమును నీవు కల్పించుకున్నాలా. అందుకే ధ్యానముల గురుమూర్తి అన్నారు. ఎందుకు గురుమూర్తి? వెంకటరమణ మూర్తి వద్దా, కృష్ణమూర్తి వద్దా, బ్రహ్మమూర్తి వద్దా అంటే వాడు ఎవరు నువ్వు చూడనే లేదు కదా. ఇప్పుడు నువ్వు చూస్తుండవు నీకు బోధ చేసే గురువుని. నీ గురుని కంటే గొప్పవాడు ఎవడు లేడు అన్నారు. హరిహర బ్రహ్మాదుల కంటే నీకు బోధించిన గురుడే గొప్పవాడు. ఎందుకో నీ వాళ్ళని చూడనే లేదు కదా. మరి ఇతని గొప్పవాడు నీకు ఎప్పుడు తెలుస్తుంది? నీవు ఇతని నీ హృదయంలో ఉంచుకొని నీవు ఆచరించిన నాడు తెలుస్తుంది. అది నీ హృదయంలో ఏముంచుకున్నావు నీకే గుర్తు. ఏ ఏ సంకల్పాలు ఉండవు, ఏ దేవుడు ఉండవు, ఎంత కుప్పేసుకుని ఉండవు హృదయంలో, ఎన్ని ఆలోచనలు ఉండవు. బ్రహ్మాండమంతా నీ హృదయంలో నిండుకొని ఉంది. మొట్టమొదలు ఆ సత్తం తీసేయాలా. గురువు దగ్గరికి వచ్చినటువంటి వాడు మొట్టమొదటి నీ హృదయంలో ఉన్నటువంటి కసరని తీసిపారేయాలా. ఎంతవరకు అది స్వచ్ఛం కాదో అంతవరకు ఇన్ని ప్రతిష్ఠ చేయడానికి రాదు. గురుడు ప్రతిష్ఠ కానీ కాదు. నువ్వు ఎంత చేసుకున్నాననుకున్నా రాదు. అది ఎప్పుడు వస్తుంది? అది నీ హృదయం నిర్మలం చేసుకుని స్వచ్ఛంగా వచ్చినాడు. నీ పిలువకుండానే గురుడు వచ్చి నీ హృదయంలో చేరుతాడు అన్నది. పుణ్య సంస్కారములని పరప్రతి వచ్చి పూర్ణబోధ పొందులకు అధికారి నేను కనుకనే చెప్పదగను గురుడు బోధన చెప్పిన పని చేసిన శిష్యాగ్నికి కృష్ణదేశకేంద్ర సెలవిచ్చినారు. గురుడు చెప్పిన ఆచరణ విధానమందు తూచా తప్పక ప్రవర్తించుటయే చెప్పిన పని చేయుట. తన ఇంటి పని చేయడం కాదు. గురికి బొట్టలుతడం కానీ గురు కాళ్ళొత్తడం కానీ కాదు. గురువు చెప్పిన ఆచరణ, గురువు చెప్పిన పద్ధతి, గురువు చెప్పినటువంటి ఆత్మసాక్షిగా నీవు నడవకపోతే ఏం ఫలం రాదు నీకు. ఈ పద్ధతికి నడుచున్నదే ఆత్మశుశ్రూష. ఈ ఆత్మశుశ్రూష చేతనే తన పూర్వపుణ్య కర్మములన్నీ ఫలప్రాప్తి వచ్చుటయో, గురువు సంతోషించుటయో, పరిపూర్ణ బోధ పొందుటయో పరంపర ప్రాప్తములగుచున్నవి. పూర్వపుణ్యోదయమున కానీ పూర్ణబోధ లభ్యము కాదని, ఆత్మశుశ్రూష చేత కానీ గురువునకు సంతోషం కలగదని, గురు సంతోష చేతనే కానీ పూర్ణబోధ లభ్యము కాదని అన్నప్పుడు ఏది మొదలు? గురువు సంతోషం కలిగితే పూర్ణబోధన, ఫలప్రాప్తి నీకు పుణ్యము కలిగితే పరిపూర్ణ గురుడు దొరకడము పుణ్యమా? ఇప్పుడు దొరికిన తర్వాత ఫలప్రాప్తి యాభై మొదలు. అది మొదలా ఇది మొదలా? నీ పుణ్యం మొదలా గురువు మొదలా? ఎందుకు అంటే రెండు ఒకే వస్తువే. అది ఇడిసి ఇది లేదు, ఇది ఇడిసి అది లేదు. అందుకే ఆత్మగురువు అన్నా బాహ్య గురువు లేని ఆత్మగురువు లేడు, ఆత్మగురువు లేనిదే బాహ్య గురువు లేడు. అందుకే గురు బ్రహ్మ అని, గురు విష్ణు అని, గురుదేవో మహేశ్వర అని, గురు సాక్షాత్ అని. సాక్షాత్ అంటే ఎట్లా? అక్షి. అక్షి అంటే జ్ఞానము నేత్రం. అది నీతో కూడుకొని ఉంది. అది గురుమూర్తి చూపుకుంటే నీకు అది తెలియదు. అందుకని చెప్పినారు పెద్దలు, గురుమూర్తి చూపేని అని పరిపూర్ణం ప్రత్యక్షం అవురా, చూస్తేనే ఎరక పారిపోవు. గురుమూర్తి చూపుకున్నాను పరిపూర్ణం ఎట్లా ప్రత్యక్షం అవును? ఇప్పుడు చూపుకుంటే నీకు ఎట్లా తెలుస్తుంది? అది ఆత్మ సంతోషం ఆత్మ చూపిస్తుంది. ఆత్మ చూపిస్తుంది అన్నట్టు బాహ్యం యొక్క గుర్తు లేకుంటే ఆత్మకి తెలియదు. బాహ్యం కావాలా. కొందరికి గురువులే లేరు కదా. రమణ మహర్షికి గురువు లేడు, జిడ్డు కృష్ణమూర్తికి గురువు లేడు. ఇప్పుడు ఎన్నో గ్రంథాలు రాసినారు. గురువు అవసరం లేదని కూడా చెప్పినారు. ఎట్లా అని ప్రశ్న చేస్తే అయ్యవారు ఒక మాట చెప్పినారు, వాళ్ళకి గురువు అవసరం లేకపోయినా వాడు పరమ గురువుల యొక్క ఎన్నో గ్రంథాలు చదువుకున్నారు, ఎన్నో విచారాలు విన్నారు. ఆ వినినవన్నీ కూడా అంతకణమునందు ఫలప్రాప్తికి రావా? గురువు లేకుండా కూడా గురువాక్యాలే కదా ఎంతోమంది మాట్లాడారు. వాళ్ళు కూడా మాట్లాడింది గురువు లేకపోయినా కూడా ఏం మాట్లాడినారు? గురువుని చేరమన్నారు కానీ వాళ్ళు వద్దన్నారా? మాకు లేడు గురువు మీకు వద్దన్నారా? అనలేదే. బ్రహ్మం గారు అన్నారా నా గురువు లేడు మీరు గురువు పొందొద్దని అన్నాడా? తను బోధించినాడు కదా. వాళ్ళే తత్వాలు రాసినారు కదా. చిల్లర రాళ్ళకు మొక్కొచ్చుంటే చిత్తం చెడు ఒరే ఒరే చిత్తమునందున చిన్మయ జ్యోతిని చూచుంటా సరే సరే. ఎన్ని విధములు బోధించినారు. బ్రహ్మం గారు కూడా ఒక మాట చెప్పినారు, చెప్పలేదంటనకపోయారు
నరులారా గురుని చేరి మొక్కితే బ్రతక నేర్చారు. తప్పదీది గురుని వాక్యం అంటున్నాడు. మరి అతనికి గురువే లేడు, మరి నాకు గురువు లేడు, మీకు కూడా గురువు లేకుండా ఉండండి అన్నా ఎందుకని లేదు. ఎవరికి అవసరం లేదు గురువు అంటే? తను మనస్సు ధనం అనేటువంటి ప్రాణాన్ని త్యజించిన వానికి గురువు అవసరం లేదు. ఆత్మ శుశ్రూష దాటిన వానికి గురువు అవసరం లేదు. అంతఃకరణమునందు వాడే గురు స్వరూపం పొందుతాడు. అంటే దాన్ని ఏమన్నారు? స్వయంభూ. గురువుకి గురువు ఎవడని ఎప్పుడు అడుగుతాడు? తెలియనంత వరకు అడుగుతాడు. తాను గురువు అయినప్పుడు తనకి గురువు ఎవరు అనేటువంటి ప్రశ్నకి అర్థం లేదు అక్కడ. అప్పుడు నేనే సర్వం అంటున్నాడు. ఆం బ్రహ్మస్మి అని ఎప్పుడు వచ్చింది? స్వప్రకాశ చేతన బ్రహ్మాన్ని ఎవడు గుర్తెరుగుతాడు వాడు స్వయంభూ. ఇప్పుడంతా పరప్రకాశమే మనది. గురువుని ఉంచుకున్నాము కాబట్టి అది పరప్రకాశం. పరస్వరూపుడే గురుడు. ఎంతవరకు పరస్వరూపుడు అవుతాడు? నీవు స్వప్రకాశం అయ్యేంత వరకు పరస్వరూపుడే. నీవు స్వప్రకాశమైన నాడు ప్రకాశం ఉంచినాడు. అప్పుడు ఆ పరమ గురుని వేరుకుంటున్నాడు. నన్ను దర్శించు స్వామి, అందరిని చూస్తుండవు కానీ నన్ను దర్శించు, నన్ను చూడు, ఇక్కడ నా పైన దయ ఉంచు, నన్ను కరుణించు, నా మీద చూపుంచు అని చెప్పి వేడుకుంటున్నాడు. శిష్యులు ఎందుకు వేడుకున్నారా? తానే స్వయం ప్రకాశం కదా. అందుకే అనుష్ఠానంలో చెప్పుకుంటున్నాడు. పూర్వజీ చక్కగా చెప్పినాడు. ఎట్లుంది అది? ప్రత్యేగాత్మను వెలుగు ప్రకాశమైన దీపమును ఉంచినాడు మధ్యేశ కేంద్ర దర్శనము చేయము. ఎవరు చేయాలి దర్శనం? దేశ కేంద్రుడు చేయాలనా? నీవు చేయాలనా? ఎవరు చేయాలా? వాస్తవమే. ఇప్పుడు దర్శనం చేయంటున్నాడు కదా. ఎవరిని దర్శించాలా? ఎవరు చేయాలి దర్శనము? శిష్యుని దర్శనం గురువు చేయాలనా? గురు దర్శనం శిష్యుడు చేయాలనా? చెప్పండి, ఎవరు చేయాలా? గురుడే చేస్తాడు. శిష్యుని దర్శించడానికి వస్తున్నాడు. నీవు ఆ స్థితికి ఎదిగిన నాడు నిన్ను చూడడానికి వస్తున్నాడు. నీ గురుడు నీ దగ్గరికి వస్తాడు. నీవు ఆయన దగ్గర పోయే అవసరం లేదు. ఎప్పుడు వస్తాడు? నీ హృదయం నిర్మలమైన నీ హృదయంలో వచ్చి చేరుతాడు. ప్రతి వాళ్ళని మనం చూస్తున్నాము. మంచి వాళ్ళని మనం తెలుసుకుంటేనే వాళ్ళ దగ్గరికి పోతాం. చెడ్డ వాళ్ళని తెలుసుకుని వాళ్ళ దగ్గరికి పోతామా? మరి ఆ పద్ధతిగా నీ హృదయం నిర్మలమైన నీ దగ్గరికి గురుడు వస్తాడు. నీ హృదయం వచ్చి చేరుతాడు తప్పకుండా. మరి నీలోనే ఇన్ని కపటాలు, ఇన్ని మోసాలు, ఇన్ని వంచనాలు, ఇన్ని ఎవడు వాడు చూడడానుకున్నావు కదా. 1000 గంటలు ఉండవానికి నీకు 2 గంటలు ఉన్నాయి. ఆ 1000 గంటల వాడు నువ్వేం చేస్తుండవు అంతే వానికి తెలుసు. నువ్వు ఏడుకునే అవసరం కూడా లేదు. ఎప్పుడు ఏడుకుంటాడు? వీడు అజ్ఞానం ఉన్నంత వరకు ఏడుకుంటాడు, కోరుకుంటాడు. ఎప్పుడైతే గురుజ్ఞానం కలిగిందో గురుని కూడా కోరుకోడు. ఏమని? నాకు ఇది కావాలి, అది కావాలన్నాడు. నీ ఇష్టం, ఏమిస్తే అనుభవిస్తా. సుఖం ఇచ్చినా అనుభవిస్తా, దుఃఖం ఇచ్చినా అనుభవిస్తా. ఎందుకో ఏమి వల్ల నీకు తెలుసు కదా. నేనెందుకు కలగాల నిన్ను? నీకు తెలియని ఏమన్నా ఉందా? నేను చేసే పాపం తెలుసు, నేను చేసే పుణ్యము తెలుసు, నేను చేసే పూజ తెలుసు, నేను చేసే దాన ధర్మములు తెలుసు, నేను చేసేటటువంటి ప్రతి విషయం నీకు తెలుసు కాబట్టి, ఏమి ఇవ్వాలనో నీకు తెలుసు కాబట్టి నేను అడగవలసిన అవసరం లేదు. అయితే అప్పుడు దాన్ని ఏమన్నారు? తానే చూసుకుంటాడు. ఆ మాటనే భగవద్గీతలో కృష్ణుడు చెప్పింది. సర్వధర్మం పరిత్యాజ మమేకం శరణం వ్రజ. ఎవడైతే సర్వధర్మంలో నన్ను శరణిస్తాడో వాని కష్ట సుఖాలు నేను చూస్తాను, నేను వహిస్తాను, నేను నడుస్తాను, నడిపిస్తాను అన్నాడు. వాడు చేసే అవసరం లేదు, నేను చేస్తాను వాని పని. వానికి ఏం కావాలన్నాడు కోరుకునే అవసరం లేదు, నేను తీరుస్తాను. ఇది ఎప్పుడు మీ అనుభవంకి వస్తుంది? గురుగీతను నిత్యం మీరు పఠించండి. శ్లోకాలు మీకు అర్థం కాకుంటే భావార్థాలు రాసిపెట్టినారు పెద్దలు. నిత్యం భావార్థాలు చదువుకోండి. దినం ఒక అధ్యాయం ఆశ్రయించండి. అప్పుడే గురుమహిమ తెలుస్తుంది. గురువు అంటే ఏమైనటువంటిది అర్థమవుతుంది. గురువు ఒక శక్తి, వ్యక్తి కాదు. ఆ శక్తిని మనం పొందేదాని కొరకు వ్యక్తిని ముందర పెట్టుకున్నాం అంతే. సాకార రూపం. అందుకొరకే ఏమి తెలియని మూర్ఖులకి కూడా ఒక శక్తిని తెలిసేదాని కొరకు ఒక మూర్తిని ముందర పెట్టినారు, దేవుడు అని. ఆ మూర్తి మీద ఆధారపడితేనే ఒక మనసు నిలబడుతుంది. ఉత్త నిరాకారం మీద మనసు నిలబడి నిలబడుతుంది. ఎడబెట్టాలి దాన్ని పోయి మనసుని.
అందుకే ప్రతి వారి మనసుకి ఏదో ఒక గుర్తు అవసరమైంది. ఎంతవరకు గుర్తు? పొలిమేర దాటినంత వరకే. పొలిమేర దాటినాక గుర్తులేదు. ఇప్పుడు ధ్యానం చేసింది నువ్వు ఎంతవరకు? పొలిమేర వరకే. నిద్ర వచ్చే వరకు చేస్తావు. ఎంతవరకు చేస్తావు నువ్వు? ఎంతవరకు ధ్యానం చేస్తావు? ఎంతవరకు కూర్చుంటావు? గంట కూర్చున్నావు, 2 గంటలు కూర్చున్నావు, తెల్లవాళ్ళు కూర్చున్నావు. ఎంతవరకు నీకు లట్టుకుని దొబ్బుతుంది, కింద వేస్తుంది, నేను నిలిచిపెట్టివి. నీకు తెలియకుండానే వస్తుంది అది. మరి నీకు తెలియకుండానే వచ్చి నిన్ను మేల్కొల్పుతుంది అది. ఏది నిన్ను కిందికి వేస్తుందో, ఏది నిన్ను మేల్కొల్పుతుందో ఆ వస్తువుని నీవు దర్శించిన నాడు ఆత్మగురు దర్శనం అవుతుంది అని చెప్పి పెద్దలు నిర్ణయించినారు. మరి ఆ పద్ధతిగా నడిచితే జన్మ సార్థకం.